ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు చూడగలిగితే నెక్స్ట్ కూడా ఇంకో ఇది స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ బార్. ఇది ఈ పేపర్ ఎప్పుడంటే ఇక్కడ మీరు కనిపిస్తలేదు కానీ మే 16 ఇది 1948 మే 16 1948 సంవత్సరంలో పేపర్ ఇదండి. 1968లో చూడగలిగితే 1968లో మే 14వ తారీఖున స్వాతంత్రం వచ్చిందండి. ఎవరికో తెలుసండి? ఇజ్రాయెల్ దేశానికి. అంటే ఆవిర్భవించడానికి మరలా సుమారు వాళ్ళకి ఎంతకాలం పట్టిందంటే 70లో వాళ్ళ దేశం పాడైపోతే 1945వ సంవత్సరం వరకు కూడా ఇశ్రాయేల్ దేశం లేదు. కానీ దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలుసండి? మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మిమ్మల్ని నేను తీసుకొస్తాను, మిమ్మల్ని నేను మరలా కడతాను అని దేవుని చెప్పినట్టు వాగ్దాన ప్రకారము 1948 మే 14వ తారీఖున మరలా ఇశ్రాయేలు దేశంగా ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మీరు ఇశ్రాయేల్ దేశం గురించి అంటే చరిత్ర అంతా చెప్పడానికి సరిపోదు, కానీ వాళ్ళు ఒక్కలే వాళ్ళు ఉండేవారు. చుట్టుపక్కల అందరూ ఎవరో తెలుసండి? శత్రు దేశాలు, ఇరాన్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా. మీరు ఇంకా చూడితే ఇలాంటి అనేకమైన దేశాలు వారి చుట్టూ ఎప్పుడూ కాపు కాసు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఇష్టపడేవారు కాదని వాళ్ళకి దేశం ఇవ్వాలంటే. ఇప్పటికీ వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకున్నారు? గట్టిగా 90 లక్షల మంది, 1 కోటి మంది కూడా లేరు, 90 లక్షల మంది. కానీ వాళ్ళ ధైర్యం చూడలితే వారిలో ఒంటరి ఎలాంటి వాడు తెలుసండి? 1000 మందితో సమానం అండి. ఆ తర్వాత 1967లో ఒక యుద్ధం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ దేశంగా ఇచ్చారు. మీరు ఇక్కడ ఆ రోజు పేపర్లో యుఎస్ రికగ్నైజ్ జూయిష్ స్టేట్ అని, అంటే అమెరికా వాళ్ళు కూడా యూదులకు ఒక ప్రత్యేకమైన దేశం ఉండాలని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఆ విధంగానే ఆ రోజు ఉన్నటువంటి పేపర్ని మీ ముందు పెట్టగల కారణం ఏంటంటే అప్పుడు వారు మరలా ఒక దేశంగా ఏర్పడయ్యారు. అంటే